అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైసీపీ పార్టీకి సంబంధించిన కొన్ని ఛానల్స్ కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ రిపీటెడ్గా ఒక్కటే టాపిక్ అనేది చాలా హల్చల్ చేస్తుంది. అదేంటంటే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి గురించి ఒక న్యూస్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం కానీ అది ఇది అని చెప్పేసి. సో అదేమో వీళ్ళు ఇంత హైప్ చేసి ఇంత హైలైట్ చేస్తున్నారు. దీనికి టీడీపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందంటారు? ఇన్ జనరల్ కంటెక్స్ట్ అది ఇక్కడ అంటే డ్రగ్స్ తీసుకున్నారో అది తప్పు. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది వైనో లేదంటే సంథింగ్ బ్రాండ్స్ లైక్ దట్ వైన్ విస్కీ సంథింగ్ అది తీసుకుంటూ ఉంటారు. బిజినెస్ మ్యాన్స్ పలానా మీటింగ్ పెట్టుకోవాలా, ఏదైనా సరే ఫర్దర్ బిజినెస్ పెట్టాలా, బిజినెస్ సెటప్ చేయాలా ఆ రాష్ట్రంలో కానీ లేదా పలానా వాళ్ళ ప్రాంతంలో కానీ వాళ్ళు ఎవరినైనా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆ కార్పొరేటర్నో ఎమ్మెల్యేనో పరిచయం చేస్తా. ఇలా జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో నడవడికలన్నీ జరిగిపోతాయి. పుట్ట మహేష్ గారు పలానా పార్టీ ఇంకొక పార్టీ అనేది సెకండరీ అప్రస్తుతం. అయితే ఆయన ఒక ఇండివిజువల్గా చూడాలా. అదే కదా ఈరోజు జరిగింది. మీరు అన్నారు టీడీపీ ఎలా రియాక్ట్ అయిందని చెప్పి. టీడీపీకి సంబంధించినటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలుస్తానే ఏది అసలు బాబు గారు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేది లేని, ఈయన తప్పు చేశాడంటే తర్వాత సస్పెండ్ చేస్తారు. ఇంకా రిజల్టే రాలేదు కదా. ఒక్కసారేమో ఇదే వైసీపీకి సంబంధించినటువంటి పెయిడ్ మీడియా వాళ్ళు ఏం రాస్తున్నారంటే పాజిటివ్ వచ్చేసిందని రాసేస్తున్నారు. ఒక 2-3 గంటల గ్యాప్ వస్తుంది, నెగిటివ్ వచ్చిందని రాస్తున్నారు. అదే మీడియా నిర్ధారించకుండా ఎట్లా రాయగలుగుతారు? తప్పు చేస్తే తప్పని చెప్పండి, లేదు తప్పు చేయలేదు ఎందుకు ఒక మనిషి పైన ఇష్టానుసారం అబాండాలు వేయడము. ఎంతోమంది అక్కడికి వెళ్ళారమ్మా. అక్కడ అంటే అందరూ ఒకే చోట కూర్చోండొచ్చు, లేదా పక్కన వేరే చోట పోయి వాళ్ళు ఏదైనా కన్స్యూమ్ చేసి ఉండొచ్చు, ఏదైనా సరే. ఈయన ఎవరైతే మీరు చెప్తున్నారో ఎంపీ గారు, ఆ ఎంపీ గారు ఏమన్నా కన్స్యూమ్ చేశారా లేదని చెప్పి ఆ శాంపుల్స్ అన్నీ చూస్తే నేను ఓపెన్గా ఉన్నాను, నేను ఏ చెకప్లకైనా నేను రెడీ, నేను తప్పు చేయలేదు అని ఆ మనిషి ఒక పక్క చెప్తున్నాడు. ఆయన చేసిన తప్పేంది? వేరే వాళ్ళతో పాటు ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారో లేకుంటే ఆ ఫ్రెండ్షిప్కి పిలిచారో ఎప్పటి నుంచో పిలుస్తున్నారో పోయి వాళ్ళు ప్యారల్గా అంటే మీరు డిన్నర్ టైంకి వస్తారా అండి, బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తారా అండి అని అడుగుతారు జనరల్గా. అది ఉన్నోళ్ళ లేనోళ్ళ అని గమనిస్తే అట్లాంటిది. సరే అన్ని డిన్నర్ టైంకి వెళ్ళాడు, జరిగిన వ్యవహారం అది పట్టుకున్నారు. ఎవరైతే దాంట్లో ఆ వ్యవహారంలో ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆటోమేటిక్గా జైలు కూడా పడుతుంది. బట్ వీళ్ళు కన్నా అంటే కొంతమందిని ఒకవేళ కన్స్యూమ్ చేసినంటే, అక్కడ ఎంపీ గారిని కాదు వేరే వాళ్ళైనా సరే కన్స్యూమ్ చేసింటే అతన్ని విక్టిమ్గా చూస్తారని అతనికి శిక్ష వెరీ లో పడేటువంటి అవకాశం ఉంటుంది. అతను అమ్మడానికి ప్రయత్నం చేయాల, అమ్మడానికి ప్రయత్నం చేసినంటే అతన్ని పెట్లర్ గాను ఆ విధంగా చూడాలా, ఏదో వ్యాపారం దానికోసం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఇలా అన్నట్టు. కేవలం ఒకవేళ కన్స్యూమ్ చేసినా కూడా విక్టిమ్ అంటారు. ఇదే సమయంలో వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎంతమంది ఎన్ని రకాల తప్పులు చేశారో అయినా వాళ్ళని అదే పార్టీలో ఉంచుకొని వాళ్ళ వెనకాతలే తిప్పుకుంటున్నారు. అదే నేను చెప్పినా కదా, ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు అనేవాళ్ళు స్వయంగా బీసీ కులస్తుడు. మీరు గతంలో ఈ యొక్క మన అమ్మటి రాంబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు అమ్మ బీసీ కులస్తులు అయితే ఈ మాదిరి చేస్తారా, బీసీ కులస్తులు అయితే ఈ మాదిరి చేస్తారని చెప్పి ఆ రోజు రాజకీయం కోసం బాబు గారిని, ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి బాబు గారు నమ్మని లెక్కలు తిట్టిన వాళ్ళని మీరు కులం అనే కార్డు పెట్టి వెనకేసుకొచ్చారు. ఈరోజు ఈ మనిషి ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో ఆయన తప్పు చేయలేదా చేసినాడనేది ఇంకా తేలనప్పటికే మీరు తప్పు చేసి నిర్ధారించేసి అతను ఒకటమ్మా ఇది ఒక ఫైనల్గా చూడండి, ఏలూరు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉండదో అక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు వెతికి చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతిసారి కమ్మ కమ్యూనిటీ వాళ్ళు మ్యాక్స్ పోటీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి కాన్స్టిట్యున్సీకి ఆ సాంప్రదాయాన్ని కాస్త పక్కన పెట్టేసి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఒక బీసీ కమ్యూనిటీ నుంచి అక్కడికి తీసుకొచ్చి నిలబెట్టి గెలుపుకున్నటువంటి కేవలం పెద్ద మనసు ఒక టీడీపీ వాళ్ళకే సొంతం. అటువంటి మనిషిని అంటే అక్కడ అంటే ఒక ఓసీకి ఇవ్వాల్సినటువంటి సీట్ ఏదైతే ఉండదో ఓసీ కేటగిరీని పక్కకి తీసేసి బీసీలకి ఇవ్వడం అనేది టీడీపీకి చెల్లింది. అంటే అక్కడ ఆ మనిషిని కూడా ఇప్పుడు ఆయన్ని పార్టీని సస్పెండ్ చేసి నెక్స్ట్ సారి మళ్ళీ ఓసీ కమ్యూనిటీ వాళ్ళ నుంచి పోటీ చేపించి అంటే మీరు దానికి ప్రేరేపిస్తారు. మళ్ళీ అనేది కులాల మధ్య రెచ్చలు కొట్టే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని సస్పెండ్ చేశారా లేదని అడుగుతున్నారు కదా. జరిగినటువంటి వ్యవహారం ఏంది, పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి ఆల్రెడీ నోటీసులు పంపించారు. ఇది బాబు గారి యొక్క ఆదేశంతో. ఎవరైతే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఉన్నారో పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన కూడా స్వయంగా సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన అతను. ఆయన ఏం చెప్పినాడంటే మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు, మీరు తప్పు చేశారు ఉప్పు చేశారు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు పాల్గొనండి అని చెప్పి ఆ నోటీసులు పంపించినారు. ఇంకా నిజ నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సదరు ఎంపీ గారి పైన ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇదే వాళ్ళు ఎవరితోనో ఫోన్ కాల్స్ మాట్లాడేసి
ఎవరు అంబటి రాంబాబు గారు, ఏమైందో మనం చూసాం. రాష్ట్రం అంతా రచ్చ అయిపోయింది. నువ్వు ఎందుకు ఈ పని చేసినావు అని చెప్పి అధినేత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారంటే అడిగినటువంటి దాఖలాలే లేవు. అదేవిధంగా దళిత బిడ్డని నిండు గర్భిణి ఉంటే ఎవరైతే ఈయన చంపినాడు కదండి, ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని చంపి నిండు గర్భిణి కాడిపోయి వాళ్ళ భర్తను అక్కడ శవం ఆడేసేసి నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపా అని అంటే ఎంత ధైర్యం ఏందంటే అడిగేవాళ్ళు లేరన్నా. దానికి కనీసం మీరేమన్నా మాకు చెప్పండి ఎందుకు చేసావు, అసలు దీంట్లో నిజం అనేది ఉండదా, కేసులు వేస్తే నువ్వు ఎదుర్కోగలుగుతావా అని ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదు. ఏమి ఉండదు అనమాట. అట్టాడిది వీళ్ళు మళ్ళీ మాకు నిజాలు చెప్పండి, మీరు అంత తప్పులు చేస్తారని చెప్పి వీళ్ళు రోడ్లకి ఎక్కి అడగడం అనేది అంతెందుకండి. గోరంట్ల మాధవ్ చేసినటువంటి వ్యవహారం చూసాం. స్వయంగా ఆయన ఎంపీ స్థాయిలో మళ్ళీ బరి తెగించి అట్టాడిది అతనికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేశారో రాప్తాడు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈ రోజుటికైనా నువ్వు తప్పు చేసావు ఉప్పు చేసావా నువ్వు ముందు నిర్మించుకో స్వామి అని చెప్పి ఒక్కసారైనా అడిగినారా ఏమన్నా వైసీపీ అధినేతలు? దానికి అదంతా వాళ్ళకు వాస్తవంగా అది వాళ్ళకి చెల్లుతుంది. టీడీపీ వాళ్ళకి కావచ్చు, జనసేన వాళ్ళకి కావచ్చు, ఎట్లాంటిది తప్పున్నా లేకున్నా ఒకవేళ తప్పు ఉండొచ్చు కాక వీళ్ళు 100 తప్పులు చేస్తారు, వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి చెల్లిపోతానే ఉంటుంది వైసీపీ వాళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసేటువంటి తప్పులు ఒకటి చేసినా అర్ర చేసినా వీళ్ళు 1000 తప్పులు చేసినట్టే అర్థం. ఆ విధంగా పోర్ట్రేట్ అయిపోతుంది బై డిఫాల్ట్లీ. అది వీళ్ళ బ్యాడ్లకు. మొత్తం మీద నేను చెప్పినట్టు బాబు గారు, అదేవిధంగా ఇదే పల్లా శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో సేమ్ మన బీసీ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు అసలు తప్పేంది ఒప్పేంది అని తెలిసే వరకు పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి వీల్లేదని చెప్పినారు. ఆ విధంగా రెస్పాన్సిబుల్గా ఉండాలా ఒక పార్టీ అధ్యక్షులు కానీ ఒక పార్టీ నడిపేవాళ్ళు కానీ అని చెప్పి నేను అయితే కోరుతానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.